క్రీస్తేసు బలియాగము ఇది మనుజాలికి రక్షణ భాగ్యము. అరుదించే ప్రభు యేసు ఈ బలి పూజలు క్రీస్తేసు బలియాగము. ఆనాటి మన యేసు అద్భుత బలిఫలం, ఈనాటి మనుజులకు పుణ్యఫలం. ఆనాటి మన యేసు అద్భుత బలిఫలం, ఈనాటి మనుజులకు పుణ్యఫలం. శాశ్వత రక్షణ బలి ఇదియే, పరమున చేర్చేడి బలి ఇదియే. శాశ్వత రక్షణ బలి ఇదియే, పరమున చేర్చేడి బలి ఇదియే. పాల్గొనరారే వేడగరారే, మన ప్రభు దీవెన పొందగరారే. పాల్గొనరారే వేడగరారే, మన ప్రభు దీవెన పొందగరారే. క్రీస్తేసు బలియాగము ఇది మనుజాలికి రక్షణ భాగ్యము. అరుదించే ప్రభు యేసు ఈ బలి పూజలు క్రీస్తేసు బలియాగము. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి ఈ దివ్య బలి పూజ ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు యూరోప్లో నివసిస్తున్న మైఖేల్, జోస్ఫీన్ అనురాధ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు. జూన్ 4వ తేదీన జన్మదినం జరుపుకుంటున్న అమృతకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తును. జెన్నిఫర్ జోస్నకు ఆరోగ్యము, మంచి భవిష్యత్తును. దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా మైఖేల్, జోస్ఫీన్ అనురాధ కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఈనాటి పూజతో పాటు జపమాల, గంటారాధన, క్రీస్తు సందేశం, కరుణ జపమాల తదితర కార్యక్రమాలు వీరి ఉద్దేశాల కోసం అర్పించబడుతూ ఉన్నాయి. వరంగల్ మిత్రాసనం, పెద్దపల్లి విచారణ, ఫ్రాన్సిస్ రెడ్డి ప్రథమ వర్ధంతి జ్ఞాపకార్థముగా వీరి ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా తల్లి ఏరువ సెలీనా మరియు కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజను అర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం 2వ జన్మదినం జరుపుకుంటున్న బేతంచెర్ల జోమిత్ యువరాజుకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తును ప్రసాదించమని బి బాలరాజ, రాజ్యలక్ష్మి, శ్యామ్ పుష్ప, శ్రీనివాస్, పద్మ, ఎస్వికే రాజు, సరోజిని, ఎన్ నరేంద్ర, గాయత్రి కుటుంబ సభ్యుల పూజ. 25వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న పల్ల పుష్పాంజలిరావు, పల్ల లూర్దు జ్యోతిరాణి దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. విజయవాడ మిత్రాసనం, కంచకచెర్ల విచారణ, మర్రి రాయప్ప, అంతోనమ్మ కుటుంబములు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పూజ. హైదరాబాద్ అగ్రపీఠం అరుణ కాలనీ విచారణ జన్మదినం జరుపుకుంటున్న గుణశాంతి సాకేత్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా బోడగల జోజుబాబు పూజ. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ వివాహ వార్షికోత్సవం జరుపుకున్న ఏ జోజయ్య, మేరీ మరియు జోజయ్య చిన్నమ్మ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా ఏ సునీల్ కుటుంబ సభ్యుల పూజ. కాకినాడ విచారణ 21వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న జి ప్రసాద్ బాబు, శాంతిలక్ష్మి దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా నిడిగట్ల పౌలు, విజయకుమారి కుటుంబ సభ్యుల పూజ. విశాఖ అగ్రపీఠం బుచ్చిరాజుపాలెం విచారణ 49వ జన్మదినం జరుపుకుంటున్న ముక్కల రాజేంద్ర కుమార్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా దివిశ, సులోచన, దేవి, ముక్కల జయన్న, స్లీవ్నే,
ఇన్జెల్, రిహా, సృజన, బాలు, జయధీర్, లావణ్య, జయపాల్, స్వర్ణలత, అమూల్య, వివేక్ కుటుంబ సభ్యుల పూజ. హైదరాబాద్ మియాపూర్ విచారణ జయకాంత్, సన్నీ, స్పందనలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, అమరయ్య సాముయేల్కు జ్ఞానము, మంచి భవిష్యత్తును ప్రసాదించమని దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పూజ. జన్మదినం జరుపుకుంటున్న డి ప్రదీప్ కుమార్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా డి దేవి, రోహిత, దీప్తి కుటుంబ సభ్యుల పూజ. విశాఖ అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ గిడితూరి చిన్న అంతోని మాస్టారు ప్రథమ వర్ధంతి జ్ఞాపకార్థముగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా గిడితూరి అన్నపూర్ణ కుటుంబ సభ్యుల పూజ. విశాఖ అగ్రపీఠం బుచ్చిరాజుపాలెం విచారణ జన్మదినం జరుపుకుంటున్న పొలమరశెట్టి రీటాకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పొలమరశెట్టి శ్రీనివాసరావు, పొలమరశెట్టి దేదీప్యరాణి, మోహిత్ రాయ్ కుటుంబ సభ్యుల పూజ. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ 21వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న మహారంరెడ్డి సుందర్రెడ్డి ఆరోగ్యమ్మ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. ఏలూరు మిత్రాసనం రుద్రపాటి అంతోని కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. అల్వాల్ విచారణ గోపు జ్యోతి కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా ఆయురారోగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పూజ. విజయవాడ మిత్రాసనం అవనిగడ్డ విచారణ ఫాతిమా రాణి ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా, భానుతేజకు త్వరలో వివాహం జరుగునట్లుగా కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల పూజ. తెనాలి విచారణ గొడవల్లి జాన్, జవనదీప్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. 21వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న తిరుమలరెడ్డి సుధాకర్ రెడ్డి కవితా దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పూజ. కొత్తగూడెం విచారణ ఫాదర్ దైవ సెగమని, ఫాదర్ దేవమ్మని ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా ఏ సుసైరాజు కుటుంబ సభ్యుల పూజ. హైదరాబాద్ అగ్రపీఠం లింగారెడ్డి దయానంద రెడ్డి స్వర్ణమేరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, వర్షిణి, హర్షిత్, విహంశలకు మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న కాకుమాను ప్రశాంత్, సరిత దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. జ్ఞానాపురం విచారణ 30వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న పీలా జోజుబాబు, జ్ఞాన ప్రసూన దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పూజ. మచిలీపట్నం విచారణ వంటి బట్టు బ్రిజితమ్మ, బట్టు బెర్నాడ్, బట్టు కరుణబాబు ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా మేరమ్మ, బాబు వరప్రసాద్, మంజుల, నవ్య దీపిక, అరుణ్ జస్వంత్ కుటుంబ సభ్యుల పూజ. అమెరికాలో మరియు లండన్లో జన్మదినం జరుపుకుంటున్న చిన్నారి బిడ్డలు ఎడ్లపల్లి మేరీ ప్రణతి, కండ్లకుంట్ల అభిషిక్త్ అంతోనిలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పునీత జోజప్ప గారి పేరిట పూజ. బండ్లగూడ విచారణ దొడ్డ తెరెస ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా ఎస్ విజయరాణి, ఎస్ నిహారికారెడ్డి, పునీత జోజప్ప గారి పేరిట పూజ. బండ్లగూడ విచారణ దొడ్డ తెరెస ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా దొడ్డ ఫిలామీనా, సబీనా, పునీత జోజప్ప గారి పేరిట పూజ. బండ్లగూడ విచారణ దొడ్డ తెరెస ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా లతా, రవితేజ, పునీత జోజప్ప గారి పేరిట పూజ. బండ్లగూడ విచారణ దొడ్డ తెరెస ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా తుమ్మా చిన్నపరెడ్డి, శౌరీలు, అవినాష్, వినీల కుటుంబ సభ్యులు పునీత జోజప్ప గారి పేరిట పూజ. బండ్లగూడ విచారణ దొడ్డ తెరెస ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా గాది రవీందర్ రెడ్డి, శౌరీలు, అద్విత, బాలరెడ్డి, ఇన్నమ్మ కుటుంబ సభ్యుల పూజ. బండ్లగూడ విచారణ దొడ్డ తెరెసాత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా టి భాస్కర్, మేరీ, కీర్తి పునీత జోజప్ప గారి పేరిట పూజ. రాజమండ్రి విచారణ వడ్డీ జోసఫ్ గారి కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వడ్డీ మదికుమార్కు వివాహం జరగాలని, కుమార్తెలు, అల్లుల కుటుంబాలను దీవించమని గుల్లా శ్రీయేసురాజు, జయమ్మ, వడ్డీ మాలముల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా పూజ. బి మార్తమ్మ, బి మార్క్, అమృతమ్మ, పాపారావు, మాణిక్యమ్మ, జయరాం ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా భువనగిరి తామసమ్మ పూజ. సిస్టర్ అర్లగడ్డ నికోలెట్ట, సెయింట్ ఆన్స్, ఏలూరు ఈరోజు ప్రభువునందు నిద్రించారు, వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లు మరియ సుందరి కుటుంబ సభ్యులు ఎంజాల నుంచి పునీత జోజప్ప గారి పేరిట పూజ. 10వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న కనపాల ప్రేమానందం, విజయకుమారి దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, ప్రశాంతి, జోనాథనాథ్లకు మంచి భవిష్యత్తు, కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పునీత జోజప్ప గారి పేరిట పూజ. ఫాతిమాపూర్ విచారణ బోయపాటి సలమన్ రెడ్డి 25వ వర్ధంతి జ్ఞాపకార్థంగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా బి రాయపరెడ్డి, లతా కుటుంబ సభ్యులు పునీత జోజప్ప గారి పేరిట పూజ. గుంటూరు మిత్రాసనం ఫిరంగిపురం విచారణ నారె జోజప్ప, విజయరాణి, రోహిత్, అన్విత కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా నారె రోసయ్య, బాలస్వామి మరియు
మరియ మాణిక్యం ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా పునీత జోజప్ప గారి పేరిట పూజ. ఈ తలంపులతో పాటుగా దివ్యవాణి టీవీ దాతలందరి కోసం ప్రభు యొక్క హేరాళమైన దీవెనలు వారిపై ప్రసరించినట్లుగా ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, తిరుసభకు పాలకునిగా, మంచి మరణానికి పాలక పునీతునిగా, తిరు కుటుంబాన్ని సంరక్షించేటటువంటి నాయకునిగా పునీత జోజప్ప గారి యొక్క స్మరణ దివ్య బలి పూజను ఈరోజు మనము కొనియాడుతూ, అదేవిధముగా విశ్వశ్రీ సభతో ఈరోజు కలిసి పునీత ల్వాంగా, చార్లెస్ లాంగా మరియు అతని ఇంకా 21 మంది పునీతులు, మొత్తం 22 మంది వేద సాక్షులను ఈరోజు మనం స్మరిస్తూ ఈ దివ్య బలి పూజను కొనియాడుతూ ఉన్నాము. ఈ పూజలో యోగ్యమైన రీతిలో పాల్గొనటానికి ముందుగా మన యొక్క మాటల ద్వారా, తలంపుల ద్వారా, క్రియల ద్వారా కట్టుకున్న అన్ని పాపములను, బలహీనతలను తలుచుకుని ఆ ప్రభువు యొక్క క్షమాపణను, మన్నింపును కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. పరితపించు హృదయులను ఓదార్చ పంపబడిన ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. పాపులను పిలువ వచ్చిన క్రీస్తువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. సర్వశక్తి గలవో సర్వేశ్వరా, లోకరక్షకుడును మా ప్రభువైన యేసును పునీత జోజప్ప నమ్మకమైన సంరక్షణకు అప్పగించితివి. మా రక్షణపు ఆరంభ దశను విశ్వసనీయమైన అతని భద్రత కింద ఉంచితివి. పునీత యోసేపుని ప్రార్థనా సహాయమున నీ శ్రీ సభ మానవ రక్షణ పరమ రహస్యములను వివరించి విశదపరచుచు వాటి సంరక్షణలో సదా నిమగ్నమయుండునట్లు కృప చూపుము. ఓ సర్వేశ్వరా, వేద సాక్షుల రక్తము క్రైస్తవుల బీజముగా నుండా నీవు చిత్తగించితివి. శ్రీ సభయనెడు పొలము పునీత చార్లెస్ లాంగా మరియు అతని సహచరులు ధారబోసిన రక్తమనడి నీటితో తడసి సారవంతమై సదా పుష్కలముగా ఫలించునట్లు కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు
మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని వరమును ప్రజ్వలింప చేయవలెను. పునీత పౌలు తిమోతికి వ్రాసిన 2వ లేఖ 1వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు మరియు 16వ వచనం నుండి 12వ వచనం వరకు. సోదరులారా, క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చి వాగ్దానము ప్రకారము దేవుని చిత్తానుసారము క్రీస్తు యేసు అపోస్తులుడైన పౌలు నా ప్రియ పుత్రుడగు తిమోతికి వ్రాయినది. తండ్రి దేవుని నుండి మన ప్రభువగు క్రీస్తు యేసు నుండి నీకు కృప, కనికరము, సమాధానము. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను స్మరించుచు నా పితరుల వలె నిర్మలమైన అంతఃకరణముతో నేను సేవించుచున్న దేవునకు కృతజ్ఞతలను అర్పించుచున్నాను. అందువలననే నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని వరమును ప్రజ్వలింపవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. దేవుడు మనకు పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. ఆయన మనకు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనే ఇచ్చెను. కనుక మన ప్రభువుకును సాక్షిగా ఉండుటకు ఆయన బంధీనగు నన్ను గూర్చి గాని నీవు సిగ్గుపడకుము. దానికి మారుగా దేవుని శక్తి వలన సువార్త కొరకై నా వలె పాటుపడుము. మనము చేసిన కార్యముల వలన గాక అనుగ్రహపూర్వకమగు తన సొంత ఉద్దేశముతోనే ఆయన మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో మనలను పిలిచెను. ఆనాది కాలముననే క్రీస్తు యేసునందు దేవుడు ఈ అనుగ్రహమునకు మనకు ప్రసాదించెను. కానీ ఈనాడు మన రక్షకుడగు క్రీస్తు యేసు దర్శనము ద్వారా అది మనకు బహిరంగము చేయబడినది. క్రీస్తు మృత్యు ప్రాబల్యమును తుదముట్టించి సువార్త ద్వారా నిత్య జీవమును మనకు ప్రదర్శించెను. అపోస్తులునిగా, బోధకునిగా ఈ సువార్తను ప్రకటించుటకు దేవుడు నన్ను నియమించెను. అందువల్లనే నేను ఈ బాధలను అనుభవించుచున్నాను. అయినను నేను సిగ్గుపడుట లేదు. నేను ఎవరిని విశ్వసించుచున్నానో నాకు తెలియను. ఆయన నాకు అప్పగించిన దానిని ఆనాటి వరకు సంరక్షింపగలడని నాకు గట్టి నమ్మకము ఉన్నది. ఇది ప్రభు వాక్కు. భక్తి కీర్తన అందరూ. నేను నీ వైపు కన్నులెత్తి ఉన్నాను. నేను నీ వైపు కన్నులెత్తి ఉన్నాను. ప్రభు స్వర్గమునందు ఆసీనుడైన వాడా, సేవకుల కన్నులు యజమానుని చేతి మీద ఉన్నట్లు నేను నీ వైపు కన్నులెత్తి ఉన్నాను. అందరూ. నేను నీ వైపు కన్నులెత్తి ఉన్నాను. నేను నీ వైపు కన్నులెత్తి ఉన్నాను. చెలికత్తె కన్నులు యజమానురాలి చేతి మీద నిలిచి ఉన్నట్లే మన దేవుడైన ప్రభు మనలను కరుణించే వరకును మన కన్నులను ఆయన మీద నిలిపి ఉందుదాము. అందరూ. నేను నీ వైపు కన్నులెత్తి ఉన్నాను. నేను నీ వైపు కన్నులెత్తి ఉన్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. సృష్టిలో అతి మధురమైనది దేవా నీ వాక్యం, తేనె కన్న తీయనైనది దేవా నీ నామం.
సృష్టిలో అతి మధురమైనది దేవా నీ వాక్యం, తేనె కన్న తీయనైనది దేవా నీ నామం. హల్లెలూయా 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 హల్లెలూయా. గట్టి పూలాంటి మా జీవితములను ఫలింపచేయును ప్రభుని వాక్యము. గట్టి పూలాంటి మా జీవితములను ఫలింపచేయును ప్రభుని వాక్యము. ఆత్మ ఫలముతో మమ్ము నింపును నీ ఆజ్ఞ మీరక జీవింపచేయును. ఆత్మ ఫలముతో మమ్ము నింపును నీ ఆజ్ఞ మీరక జీవింపచేయును. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మార్కు గారు రాసిన సువార్త 12వ అధ్యాయము వచనములు 18 నుండి 27 వరకు. పునీత మార్కు గారు రాసిన సువార్త అధ్యాయము 12 వచనములు 18 నుండి 27 వరకు. ఆ కాలములో పునరుత్థానమును అంగీకరింపని సద్దుకయ్యులు కొందరు యేసు వద్దకు వచ్చి, బోధకుడా, ఒకడు సంతానము లేక మరణించిన ఎడల అతని భార్యను అతని సోదరుడు వివాహమాడి అతనికి సంతానము కలుగచేయవలయునని మోషే ఆజ్ఞాపించెను కదా. ఒకానొకప్పుడు 7 అన్నదమ్ములుండిరి. అందు మొదటివాడు పెండ్లాడి సంతానము లేకయే మరణించెను. రెండవవాడు ఆ వితంతువును వివాహమాడెను, కానీ అతడు సంతానము లేకయే మరణించెను. మూడవ వానికిని ఆ గతియే పట్టెను. అట్లే 7 సంభవించెను. తుట్టతుదకు ఆమెయు మరణించెను. ఆ 7 సోదరులు ఆమెను వివాహమాడిరి కదా. పునరుత్థాన కాలమున ఆమె ఎవరి భార్య అగును అని ప్రశ్నించిరి. అందులకు యేసు, మీరు లేఖనములను దేవుని శక్తిని ఎరుగక పొరబడుచున్నారు. పునరుత్థానమైన పిదప మానవులు వివాహము చేసుకొనరు, వివాహము చేయబడరు. వారు పరలోకమందలి దూతల వలె ఉందురు. అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని మండుచున్న పొద నుండి దేవుడు పలికిన దానిని మోషే గ్రంథమందు మీరు చదవలేదా? ఇది మృతుల పునరుత్థాన ప్రస్తావన కాదా? మీరు పూర్తిగా పొరబడుచున్నారు. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు కాదు అని ప్రత్యుత్తరమిచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మధ్యాహ్నం ఇంగ్లీష్ పూజకు ప్రసంగం తయారవటానికి 10 గంటల సమయంలో ఆఫీసులో కూర్చొని ఉండగా
మన దివ్యవాణి ఆఫీస్కు ఒక 3వ తరగతి అమ్మాయి ఫోన్ చేసింది. స్టాఫ్కి ఫోన్ చేసి నాతో మాట్లాడాలి అని అడిగింది. ఆ అమ్మాయి 3వ తరగతి చదువుతూ ఉంది, సెంట్ ఆన్ స్కూల్లో, సికింద్రాబాద్. ఆ అమ్మాయి పేరు కూడా నా పేరులాగా వెలాంగిని సుష్మా. నా పేరులో సుష్మా లేదనుకోండి. అయితే నేను ప్రసంగం తయారవుతూ ఉండగా ఇంకా స్టాఫ్ మెంబర్స్ ఫోన్ తీసుకొని రాగా ఆ అమ్మాయి చెప్పింది, ఫాదర్ గారండి మీ పూజ కోసం ఎదురు చూస్తూ ఉంటాము, మీరు సంగీతం ఇవన్నీ నాకు నచ్చుతాయి, మీతో మాట్లాడాలనుకుంటున్నానని చెప్పింది 3వ తరగతి అమ్మాయి. నేను అప్పుడు ప్రసంగం ఇంగ్లీష్ పూజకి తయారవుతూ ఉన్నాను. ఆ ప్రసంగం సందర్భం వచ్చి నేను మళ్ళీ ఆ అమ్మాయిని అడిగాను, ఇంగ్లీష్లో 26 అక్షరాలు ఉన్నాయి కదా, ABCDలు. ఈ 26 అక్షరాలలో ప్రస్తుతం ఏ అక్షరం ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది, అత్యంత ముఖ్యమైన అక్షరం ఏమిటి ఈ 26లో అని అడిగితే టక్కున ఆలోచించకుండా D అని చెప్పింది. నేను ఆ విషయం గురించి తయారవుతూ ఉన్నాను, ఇంగ్లీష్ పూజకి ప్రసంగం. ఈ పాప ఏం చెప్తుందో అని అడిగితే D అని చెప్పింది. ఎందుకు D అంటున్నావు, ABC ఉన్నాయి, EFGH అట్లా ఇంకా మిగతా 25 ఉన్నాయి కదా, నీకెందుకు DA ముఖ్యం అనిపించిందంటే D అంటే దివ్యవాణి, అందుకే D ముఖ్యం అని చెప్పింది ఆ చిన్న పాప. దేవుడు ఆ పాపను దీవించాలని కోరుకుంటూ ఉన్నాం. అయితే నేను తయారవుతున్న ప్రసంగంలో నేను దివ్యవాణిలో పనిచేస్తూ ఉన్నా కూడా నేనన్న చెప్పాల్సింది D అని. కానీ D కంటే ముందు ప్రస్తుతం మనం C అనే అక్షరంతో ఎంతో ప్రధానమైనదిగా చూస్తూ ఉన్నాం. C అనే అక్షరం ఈ రోజున ఇంగ్లీష్ భాషలో అత్యంత ప్రాధాన్యమైన ముఖ్యమైనటువంటి అక్షరం. ఎందుకంటే C అంటే కాఫ్, దగ్గొచ్చిందనుకోండి భయం ఈ రోజున, C అంటే కాఫ్. కోల్డ్, జలుబు చేసినా భయం. తర్వాత ఇంకా మనకి టీవీది ఎక్కడ పెట్టినా కూడా కరోనా, అది కూడా C. లేదా COVID-19 C. తర్వాత పాజిటివ్ కేసు, ఎన్ని కేసులు, మళ్ళీ కేసు C. ఆ తర్వాత కన్ఫర్మ్డ్, కన్ఫైన్మెంట్, కంటామినేషన్, ఆ తర్వాత కంటైన్మెంట్ జోన్లు, మళ్ళీ C. ఆ తర్వాత కర్ఫ్యూ, నైట్ 9 గంటల నుంచి మొదలవుతుంది మనకి కర్ఫ్యూ. ఆ తర్వాత భయంకరమైనటువంటి 2 పదాలు, Cతో మొదలయ్యే పదాలు, సిమెట్రీ అంటే సమాధుల స్థలం, లేదా క్రిమియేషన్ అంటే శవాన్ని దహనం చేయటం. ఈ విపత్తుకు ఒక మందు కూడా CA, క్లోరోక్విన్. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది మొదలైంది కూడా చైనాలోనే, C. అయితే దేవుడు చెప్తూ ఉన్నాడు, నేను మీకు వేరే సీలు చూపిస్తాను, ఈ సీలు మీరు ఫాలో కాండి, ఆ సీ ద్వారానే మీకు కూడా రక్షణ వస్తుంది. ఒకటి క్లెన్లీనెస్ అంటే వ్యక్తిగత పరిశుభ్రత. ఆ తర్వాత కరేజ్, ధైర్యంగా ఉండాలి. ఇది వచ్చిన వాళ్ళందరూ చనిపోరు కాబట్టి కరేజ్, C అనేది ముఖ్యం. ఆ తర్వాత కాంప్లైన్స్ టు ది ఎక్స్పర్ట్ అడ్వైజ్ అంటే అధికారులు, తర్వాత దీనిలో నిష్ణాతం ఉన్నటువంటి వారు చెప్పిన దాన్ని మనం అనుసరించాలి, కంప్లైన్స్ చేయాలి. ఆ తర్వాత కోఆపరేషన్ విత్ ద ఫెలో బీయింగ్స్, ఇతరులతో, అధికారులతో మనం కోఆపరేట్ చేయాలి. కేరింగ్ ఫర్ ద నీడీ, అవసరములో ఉన్న, ఆకలితో ఉన్న వారికి మనం కేర్ చూపించాలి. ఆ తర్వాత ఖచ్చితంగా క్యూర్ వస్తుంది, ఎందుకంటే వీ హ్యావ్ క్రైస్ట్, C. సో ఈ జీవితం అంతా ప్రస్తుతం Cతోనే నిండి ఉంది. కానీ మరి వెలాంగిని సుష్మా మాత్రం ఇవన్నీ ఆలోచించకుండా దివ్యవాణి మీద ప్రేమతో నాకు DA ముఖ్యం, దివ్యవాణియే ముఖ్యం అని చెప్పింది. అందుకే దేవుడు అటువంటి బిడ్డలందరినీ కూడా దివ్యవాణి ద్వారా దీవిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం సద్దుకయ్యులు అనేటటువంటి ఒక గ్రూప్ యేసు ప్రభు వద్దకు వచ్చి ఆయనను ఇరకాటములో పెట్టాలి, ఇబ్బందుల్లో పెట్టాలన్న ఉద్దేశంతో ఒక ప్రశ్నను అడుగుతున్నారు. అయితే వీళ్ళు అడిగిన ప్రశ్న నిజముగా జరిగిన సంఘటన కాదు, ఊహాతీతమైనటువంటి ఒక ప్రశ్న. ఏమిటి ఆ ప్రశ్న అనగా, ఒక ఆయన పెళ్లి చేసుకొని సంతానం లేక మరణిస్తే అతని సహోదరుడు అదే స్త్రీని పెళ్లి చేసుకోవచ్చు పిల్లలు లేకపోతే. ఆ విధముగా
ఒక స్త్రీని 7 సోదరులు పెళ్లి చేసుకున్నారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఎవరికి పిల్లలు పుట్టలేదు. మరి మరణించిన తరువాత పునరుత్థానములో ఈ 7 ఈమె ఎవరి భార్య అవుతుంది? ఇక్కడ సద్దుకయ్యుల గురించి మనం తెలుసుకోవాలి. సద్దుకయ్యులు అనేటటువంటి వారు ఎవరు అనగా, యూదా దేశములో సమాజములో పరిసయ్యులు, సద్దుకయ్యులు, జెలట్స్, ఈ విధముగా కొన్ని వర్గాలు ఉండేవారు. ఈ సద్దుకయ్యుల వర్గం సంఖ్య తక్కువ అయినప్పటికీ ఎంతో శక్తివంతమైనటువంటి వర్గం. దేవాలయాల్లో జరిగేటటువంటి వ్యాపారాలన్నీ కూడా వీళ్ళే చూసుకునేవారు. అందుకే యేసుప్రభు, నా తండ్రి దేవాలయాన్ని మీరు వ్యాపార సంస్థగా మారుస్తున్నారు అని అక్కడ వర్తకులను చెల్లాచెదరుగా పంపివేసినప్పుడు ఈ సద్దుకయ్యులకి ఎంతో కోపం వచ్చింది. ఈ సద్దుకయ్యుల విశ్వాసం ఏమనగా, బైబిలు గ్రంథములో ఉన్నటువంటి మొదటి 5 గ్రంథాలని, పుస్తకాలని మాత్రమే విశ్వసిస్తారు. మిగతా బైబిల్లో దేనిని కూడా వీళ్ళు నమ్మరు. అంటే మిగతా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి పునరుత్థానముని కూడా వీళ్ళు నమ్మరు. దేవదూతులన్నా వీళ్ళకి విశ్వాసము లేదు, ఉత్తరించు స్థలమన్నా వీళ్ళకి నమ్మకం లేదు, అద్భుతాలు జరుగుతాయి అన్న నమ్మకం లేదు, వీళ్ళకి మోక్షము లేదు, నరకము లేదు, మరణించిన తరువాత జీవితము కూడా లేదు. అందుకే యేసుప్రభుని ఇరకాటములో పెట్టడం కోసం వీళ్ళు వచ్చి ఈ ప్రశ్నను అడుగుతున్నారు. యేసుప్రభు వీళ్ళకిచ్చినటువంటి సమాధానము ద్వారా 2 విషయాలను మనకు నేర్పిస్తున్నారు. మొట్టమొదటిది, పునరుత్థానం ఉన్నది. రెండవది, ఆ పునరుత్థానములో జీవితం ఏ విధముగా ఉంటుంది అని మనకు నేర్పిస్తూ ఉన్నారు. పునరుత్థానము అనగా మరణము తర్వాత జీవితం తప్పకుండా ఉంది. ఈ అమెరికాలో ఒక శాస్త్రజ్ఞుడు, ఆయన బోధించేటటువంటి అంశం ఇదే. అయితే ఆయన, ఈ శాస్త్రవేత్త చెప్తాడు, ఇంత ప్రేమతో మనిషిని సృజించినటువంటి దేవుడు సమాధితో మనిషి జీవితాన్ని పరిమితం చేయడు అన్నటువంటి ఒక నిర్ధారణకు ఈయన వస్తూ ఉన్నాడు. కేవలం కథోలిక క్రైస్తవ మతమే కాదు, ఇతర మతాలలో, యేసుప్రభు కంటే పూర్వముగా ఉన్నటువంటి మతాలలో కూడా ఏదో ఒక రూపంలో మరణించిన తరువాత జీవితం ఉన్నది అని విశ్వాసం ఉంది. ఉదాహరణకు, పోయిన సంవత్సరం హోలీ ల్యాండ్కి వెళ్ళి ఈజిప్టు వెళ్ళినప్పుడు అక్కడ పిరమిడ్లు దర్శించటానికి వెళ్ళాం. ఆ పిరమిడ్లు దర్శించటానికి వెళ్ళినప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం ఈ పిరమిడ్లు అంటే సమాధులు. ఈ చెప్స్ అనేటటువంటి ఫారో సమాధి పెద్ద పిరమిడ్ అది. దానిలో త్రవ్వకాలు చేపట్టగా ఏం బయటపడింది అంటే, ఒక సోలార్ షిప్ బయటపడింది. అనగా ఎండతో నడిచేటటువంటి ఒక షిప్. మనం వినటానికి ఇది హాస్యాస్పదంగా ఉంటుంది, కానీ దాని యొక్క ఉద్దేశం ఏమనగా, మరణించిన ఆ ఫారో రాజు ఈ సమాధిలో ఈ సూర్యరశ్మితే నడిచేటటువంటి ఒక పడవను తయారు చేసి తన యొక్క సమాధిని దానిలో పెట్టుకున్నాడు. ఎందుకో తెలుసా? రెండవ రాకడ తర్వాత కానీ, రెండవ రాకడంటే మన క్రైస్తవులకి, లేదా లోకాంత్యం వచ్చినప్పుడు కానీ ఈ పడవ ద్వారా ఆయన మోక్షానికి వెళ్ళవచ్చు అన్నటువంటి నమ్మకముతో ఆయన ఒక పడవను తయారు చేయించుకొని తన సమాధి దగ్గర పెట్టుకున్నాడు. ఇప్పుడు కూడా చూడవచ్చు, మనం ఆ పిరమిడ్లు చూడటానికి వెళ్ళినప్పుడు ఈ పడవను ఒక మ్యూజియంలో పెట్టారు. ఈ పడవ వయస్సు అంటే తయారు చేయబడింది సుమారు 4500 సంవత్సరాల క్రితం. ఇప్పుడు కూడా ఆ పడవ ఎలా ఉంటుంది అంటే, నైలు నది మొత్తం కూడా తిరిగిన ఆ పడవ ఏమి కాదు, అంత బాగా ఈ పడవ తయారు చేయబడింది. అనగా ఈ రాజుకు కూడా ఒక నమ్మకం, మరణించిన తరువాత మళ్ళీ జీవితం ఉంటుంది, పరలోకానికి వెళ్ళటానికి దీన్ని ఒక సాధనముగా ఆయన పెట్టుకున్నాడు. ఆ తర్వాత పూర్వ గ్రీకులు ఏం చేసేవాళ్ళంటే, ఒక వ్యక్తి మరణించినప్పుడు గ్రీకు దేశస్థులు ఏం చేసేవాళ్ళంటే, ఆ వ్యక్తి యొక్క నోట్లో కొన్ని డబ్బు నాణ్యాలు వేసేవాళ్ళు. ఎందుకో తెలుసా? మనం ఏదన్నా పార్కుకి వెళ్ళాలంటే ఎంట్రీ టికెట్ కొనుక్కోవాలి. వీళ్ళు కూడా మరణించిన తరువాత పరలోకానికి అవసరమైతే టికెట్ కొనడానికి డబ్బులు అని చెప్పి మరణించినటువంటి శవాల నోట్లలో ఈ చిల్లర డబ్బులు వేసేవాళ్ళు. అనగా మనం నవ్వచ్చు కానీ వాళ్ళ యొక్క విశ్వాసం, ఒకవేళ అవసరమైతే కడదామని.
ఆ తర్వాత అమెరికా దేశంలో నేటివ్ ఇండియన్స్ అంటారు, అంటే భారతీయులు కాదు, ఆ దేశస్థులే, అసలు అమెరికా దేశస్థులు వాళ్ళే. వాళ్ళకి ఈ జంతువులను వేటాడటం అంటే ఎంతో ఇష్టం. ఇప్పుడు కూడా ఉన్నారు అమెరికా దేశంలో వాళ్ళు. వీళ్ళు మరణించినప్పుడు ఏం చేస్తారంటే సమాధిలో ఒక విల్లు బాణమును పెడతారు. అంటే తమకిష్టమైనటువంటి ఈ వేట అనేటటువంటి ఆటను పరలోకంలో కూడా మీరు ఆడుకుంటారా నాయన సంతోషంగా అని చెప్పి, మనకు తెలుసు పరలోకంలో అటువంటివి ఏమీ ఉండవు. అయినా కూడా ఇవన్నీ దేనికి సూచనలంటే ఇతర మతాలలో కూడా మరణించిన తరువాత జీవితం ఉన్నది అని సూక్ష్మంగా ఈ మతాల ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. కానీ యేసు ప్రభు సూక్ష్మంగా కాదు, నేనే పునరుత్థానమును అని ఆయన స్పష్టముగా మన కళ్ళ ముందే ఆయన విశదపరిచారు. అందుకే ఈ సద్దుకయ్యులు దీనిని నమ్మరు కనుక బైబిల్లో ఉన్న మొదటి 5 గ్రంథాలు మాత్రమే నమ్ముతారు. ఆ 5 గ్రంథాలలో పునరుత్థానం గురించి లేదు. కాబట్టి యేసు ప్రభువును ఇరకాటంలో పెట్టడం కోసం ఈ ప్రశ్నని వాళ్ళు అడిగారు. అయితే యేసు ప్రభు మొట్టమొదటిగా పునరుత్థాన జీవితం ఏ విధముగా ఉంటుంది అనగా, అక్కడ పెళ్లి చేసుకోవటాలు కానీ, పిల్లలు పుట్టటాలు కానీ, శారీరక వాంఛలు కానీ, ఆ తర్వాత కుటుంబం కానీ ఏమీ ఉండవు. ఎందుకంటే అవసరం లేదు. బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది, పిల్లలు దేనికోసం? సంతానోత్పత్తి కోసం. అంటే మనకి సంతానం ఎందుకు కావాలి? మనం మరణిస్తాం కాబట్టి మనకి వారసులు కావాలి. మరి మనకే మరణం లేకపోతే ఎవరైనా పిల్లల్ని అంటారు, ఇంకా వాళ్ళతో తలనొప్పి ఎందుకులే, మనమే బ్రతుకుదాం అని. మనకు మరణం లేకపోతే పిల్లల్ని కూడా ఎవరు కనరు. అందుకే పరలోకములో మరణం ఉండదు కాబట్టి వివాహము, భార్యాభర్తల సంబంధము అటువంటిది ఉండదు అని చెప్పి ప్రభువు పరలోకములో ఎటువంటి జీవితం ఉంటుందో వాళ్ళకు నేర్పించారు. రెండవది ప్రభువు చెప్పింది, ఈ పునరుత్థానం అనేది ఉన్నది ఖచ్చితముగా. ఎలా నేర్పించారు ఆయన? మనకి ఇస్సాకు దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని దేవుడు మోషేతో మీరు నమ్మేటటువంటి మొదటి 5 గ్రంథాల్లోనే ఉంది కదా, నిర్గమకాండములోనే ఉంది కదా, మోషేతో మాట్లాడాడు కదా దేవుడు. అంటే తెలుగులో నేను అబ్రహాము దేవుడను అంటే మన భాష, తెలుగు భాషకి ఇంగ్లీష్ భాషకి తేడా ఉంది. అబ్రహాము దేవుడునంటే ఆయన ప్రస్తుతం అబ్రహాము దేవుడా లేదా గతంలో ఉన్నాడా అని మనకు అర్థము కాదు తెలుగులో. కానీ ఇంగ్లీష్ బైబిల్ చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది, ఐ యామ్ ద గాడ్ ఆఫ్ ఏబ్రహాం. ఐ యామ్ అంటే మోషేతో మాట్లాడుతున్న సమయంలో కూడా అబ్రహాముకు దేవుడే. అంటే అబ్రహాం అప్పటికే మరణించాడు, కానీ యావే దేవుడు ఏ విధముగా మాట్లాడుతున్నాడు మోషేతో? ఈ అబ్రహాము, ఈసాకు, యాకోబు ఇంకా బ్రతికి ఉన్నట్లుగా ఐ యామ్ దేర్ గాడ్ అంటున్నాడు. అంటే మరణించినటువంటి వాళ్ళకి కూడా దేవుడే అని చెప్పటము ద్వారా మీరు నమ్మేటటువంటి ఈ మొదటి 5 గ్రంథాలలోనే పునరుత్థానము గురించి దేవుడే ప్రస్తావించాడు. కాబట్టి పునరుత్థానం అనేది ఒక సత్యము, మీరు నమ్మాలి అని సద్దుకయ్యులకు ప్రభువు ఈరోజు బోధిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే పునరుత్థానమును గురించి మనం విశ్వసించాలి. మధ్యయుగములో ఐరోపా ఖండములో చార్లే మ్యాగ్నే అనేటటువంటి ఒక పెద్ద చక్రవర్తి, గొప్ప చక్రవర్తి ఉండేవాడు. ఆయన ఎంత గొప్పవాడంటే ఆ మధ్యయుగములో 8వ శతాబ్దములో ఐరోపా ఖండములో అనేక దేశాలు ఆయన ఆధిపత్యంలో ఉండేవి. ఆయన మరణించింది 814వ సంవత్సరం, 747లో జన్మించాడు. క్రీస్తు శకం 814లో మరణించాడు. మరణించే ముందు ఆయన ఏం చెప్పాడంటే, నేను మరణించిన తరువాత నన్ను ఏ విధముగా సమాధి చేయాలి అని ఆయన ముందే ఆదేశించాడు. అప్పుడు ఆయన వయసు సుమారు 70-75 సంవత్సరాల వయసు. ఏం కోరుకున్నాడంటే ఆయన, నేను మరణించేటప్పుడు నా రాజ కిరీటం నాకు పెట్టాలి, రాజవస్త్రాలు నేను ధరించాలి, ఆ తర్వాత మన బిషప్ గారుల దగ్గర అధికారిక కర్ర ఉంటుంది కదా, అట్లా రాజదండం నా సమాధిలో పెట్టి అందరినీ పడుకోబెట్టి సమాధి చేస్తారు, నన్ను మాత్రం కూర్చోబెట్టి నాకు ఇవన్నీ తొడిగి నన్ను సమాధి చేయాలని కోరుకున్నాడు. చార్లే మ్యాగ్నే ఈయన పేరు. ఇది కథ కాదు, చరిత్ర. 1000వ సంవత్సరంలో అంటే సుమారుగా 175 సంవత్సరాల తర్వాత ఈ సమాధిని ఆయన అలానే సమాధి చేసి ఈ సమాధిని తవ్వారు.
అది కూడా పెంతెకొస్తు పండుగ రోజే, 1000వ సంవత్సరం పెంతెకొస్తు పండుగ రోజు సమాధిని తవ్వగా మనకు తెలుసు శరీరం చర్మం మొత్తం పోయింది, కానీ ఈ అస్థి పంజరం అలానే కూర్చొని ఉంది. అలానే కూర్చొని ఉండి ఆయన చనిపోయినప్పుడు బైబిల్ గ్రంథం కూడా పెట్టారు. ఈ 1000వ సంవత్సరములో ఈ సమాధిని త్రవ్వినప్పుడు ఈ చార్లే మ్యాగ్నే రాజు యొక్క వేలు, అంటే అస్థిపంజరమే, చర్మం గోళ్ళు ఇవన్నీ, చర్మం ఏమీ లేదు. బైబిల్ గ్రంథం తెరవబడి ఉంది. ఒక వాక్యము దగ్గర ఆ వేలు పెట్టి ఉంది. ఆ వాక్యం ఏంటంటే మార్కు సువార్త 8వ అధ్యాయం 36వ వచనం. మానవుడు లోకమంతటిని జయించి తన ఆత్మను కోల్పోయిన ప్రయోజనమేమి? ఆత్మకు బదులుగా మానవుడు ఏమివ్వగలడు అన్నటువంటి బైబిల్ గ్రంథ వాక్యము దగ్గర అతని యొక్క వేలు పెట్టబడి ఉంది. లోకాలను రాజ్యాలను జయించినప్పటికీ పునరుత్థానము లేదు అని మనం అనుకున్నట్లయితే ఇదంతా కూడా దండగ. అందుకే పునరుత్థానం ఉంది, మన ఆత్మను గురించి మనం ఆలోచించాలి, మనం పునరుత్థాన ప్రజలము అని ఈరోజు ప్రభువు సద్దుకయ్యులకు బోధించిన విధముగా మనం కూడా ప్రభు యొక్క బోధనను స్వీకరించుదాం. పితాపుత్ర పవిత్రాత్మ నామమున. ప్రియ సహోదరి సహోదరులారా, అందరం కూడా పైకి లేచి నిలబడి మన యొక్క విన్నపములను ఈ పవిత్ర బలిపీఠ సన్నిధిలో దేవాతి దేవునికి అర్పించుదాం. ఓ ప్రభువా, సత్య కథోలిక తిరుసభను, పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను ఆశీర్వదించి పునరుత్థాన సత్యమును మేము లోకమంతటా ప్రకటించే శక్తిని అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా, దివ్యవాణి టీవీ ఛానల్ను దీవించి మేమందరము మా శక్తి వంచన లేకుండా ఇంటింటా సువార్త సుగంధాన్ని వెదజల్లుటకు ఆర్థికముగా, ప్రార్థనా రూపముగా మేము ఉదారముగా సహాయపడి, అదే విధముగా మా ధర్మదాతలందరినీ శారీరక, మానసిక, ఆధ్యాత్మిక దీవెనలతో నింపమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈరోజు ఈ పూజను పెట్టించే కుటుంబాలను మీకు అర్పిస్తున్నాము. జన్మదినోత్సవాన్ని చేసుకుంటున్న బిడ్డలకు మీరిచ్చిన జీవితానికి గాను హృదయపూర్వక కృతజ్ఞతలు అందిస్తూ మరి వారికి కావలసిన బంగారు భవిష్యత్తును, ఆయురారోగ్యములను, ఉద్యోగములో, చదువులో స్థిరత్వమును అనుగ్రహించండి. వివాహ వార్షికోత్సవాన్ని చేసుకుంటున్న దంపతుల మధ్య ప్రేమను, మన్నింపును, ఓదార్పును, విశ్వాసమును అనుగ్రహించి వారి కుటుంబాన్ని మరియా, జోజేపు, బాలయేసుల తిరుకుటుంబం వల్లే తీర్చిదిద్దమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్ది క్షణాలు మౌనంగా మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. అర్పణం హృదయార్పణం అంకితం ఏ జీవితం. అర్పణం హృదయార్పణం అంకితం ఏ జీవితం. దేవా దేవా నీకర్పితం నా సర్వస్వం. దేవా దేవా నీకర్పితం నా సర్వస్వం. నీ దివ్య సన్నిధి నిలబడి నీ పాదపీటిని తలనిడి. నీ దివ్య సన్నిధి నిలబడి నీ పాదపీటిని తలనిడి. అర్పించేను అంజలి మాల నిన్ను కొలిచేను ఈ శుభవేళ. అర్పించేను అంజలి మాల నిన్ను కొలిచేను ఈ శుభవేళ. అర్పణం హృదయార్పణం అంకితం ఈ జీవితం.
అర్పణం హృదయార్పణం అంకితం ఈ జీవితం. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ బలిని అర్పించు మేము దీనతతో ప్రార్థించుచున్నాము. పాపము చేయుట కంటే మరణించుటయే మేలు అని పునీత అల్వాంగా అతని సహచరులు భావించిన విధముగా మేమును నీకు సంపూర్ణ అంకితమై జీవించున్నట్లు దయచూపుము. ఓ ప్రభువా, కన్య అయిన మరియమాత నుండి ఉద్భవించిన నీ కుమారుని పునీత యోసేపు ప్రేమతో సేవించెను. అటులనే నిర్మలమైన మనస్సుతో నీ పీఠము వద్ద విశ్వాసపాత్రమైన సేవలందింపగల యోగ్యతను మాకు దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైన వేద సాక్షులైన పునీత చార్లెస్ లాంగా అతని సహచరులు క్రీస్తు వలె నీ నామ మహిమ కొరకు తమ రక్తమును ధారబోసెను. ఈ విధముగా వారి మరణమునందు మీ మహాకార్యములు ప్రత్యక్షమగుచున్నవి. బలహీనులకు నీ శక్తి నొసగి నీ పరిపూర్ణతను రుజువు చేయుచున్నావు. కావున స్వర్గశక్తులతో ఏకమై మిమ్ము నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభునామమున వేంచేవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తునాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు యప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము.
ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించున్న మీ సత్య కథోలిక తిరుసభను జ్ఞాపకం ఉంచుకునము. మీ పాదసేవకులైన మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా తుమ్మాబాల అగ్ర పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును, ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను, దివ్యవాణి టీవీ ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుము. ఉత్థానమౌదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపుము. దేవుని కన్నెతల్లి పరిశుద్ధ మరియాంబతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత చార్లెస్ లాంగా మరియు అతని సహచరులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మును నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు గురి కాకున్నట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకిచ్చుచున్నాను, నా శాంతిని మీకొసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను మా బలహీనతలను లెక్కింపక ఈ మీ బిడ్డల విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము వీరికి వీరి కుటుంబములకు మీ సత్య కథోలిక తిరుసభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభు. ఈ ప్రభు యొక్క పవిత్ర విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థ పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడునుగాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదమును ఆత్మీయంగా స్వీకరించు జపము. ఓ నా యేసువా, ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు వాసము చేయుచున్నారని చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దేవద్రవ్యానుమానము ద్వారా దేవద్రవ్యానుమానము ద్వారా ఈ సమయములో
ఈ సమయములో మిమ్ము స్వీకరింప మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా ఆత్మీయంగా నా హృదయములోనికి వేంచేయుము. నా హృదయములోనికి వేంచేయుము. మీరు నాయందు ఉన్నట్లుగా మీరు నాయందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. నన్ను మీలో ఐక్యపరచు. మీ నుండి నన్ను ఎన్నటికీ మీ నుండి నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండా చేయుమని ఎడబాయకుండా చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. వేడుకొనుచున్నాను. ఆమేన్. నా జీవాహారం నీవే యేసయ్యా, నా గుండె చప్పుడు నీవే యేసయ్యా, నా జీవాహారం నీవే యేసయ్యా. నేనే జీవాహారమును, నన్ను విశ్వసించండి. నేనే ఆత్మపానమును, నన్ను స్వీకరించండి. నేనే జీవాహారమును, నన్ను విశ్వసించండి. నేనే ఆత్మపానమును, నన్ను స్వీకరించండి. నన్ను భుజించువాడు నిత్య జీవము పొందును. నన్ను భుజించువాడు నిత్య జీవము పొందును. పరము నుండి దిగి వచ్చిన శాశ్వత భోజ్యం ఈ విందు. రండి స్వీకరించండి, నిత్య జీవము పొందండి. నా జీవాహారం నీవే యేసయ్యా, నా గుండె చప్పుడు నీవే యేసయ్యా, నా జీవాహారం నీవే యేసయ్యా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, వేద సాక్షుల విజయమును కొనియాడుచున్న ఈ తరుణమున మేము జీవాహారమును భుజించితిమి. శోధనల సమయములో వేద హింసలు భరించుటకు వారికి సహాయపడిన ఈ దివ్య భోజనము మమ్ములను కూడా ఈ లోకపు అవరోధముల నుండి రక్షించి విశ్వాసములో స్థిరత్వమును ప్రసాదించునుగాక. ఈ బలిపీఠము మీది విందితో నీ కుటుంబమును పోషించితివి. అది వారి పట్ల ఎనలేని శ్రద్ధకు గురుతు. కావున పునీత యోసేపును స్మరించుచున్న వీరిని కృపతో కాపాడి నీ అనుగ్రహములకు భద్రత దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత జోజప్ప గారికి జపము. మహిమ ప్రతాపముతో నిండిన పునీత యోసేపు, మహిమా ప్రతాపంతో నిండిన పునీత యేసేపు, మా దురితములందు మీ దాపు చేరుచున్నాము. మా దురితములందు మీ దాపు చేరుచున్నాము. మీ పరిశుద్ధ పత్ని యొక్క శరణమును అడిగిన పిమ్మట, మీ పరిశుద్ధ పత్ని యొక్క శరణమును అడిగిన పిమ్మట పూర్ణ నమ్మకముతో మీ శరణము కోరి వచ్చుచున్నాము. మీ శరణమును కోరి వచ్చుచున్నాము. జన్మ పాప రహితోద్భవియగు జన్మ పాప రహితోద్భవియగు దేవమాత మీదను దేవమాత మీద బాలయేసుని మీదను బాలయేసు మీకుండిన ప్రేమను చూచి యేసు ప్రభువు తన దివ్య రక్తము చేత తెరచిన మోక్షము మేము చేరునట్లును మా అవసరములలో మీ మహాశక్తిని చూపి మాకు సహాయం చేయనట్లును మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాము. పరిశుద్ధ కుటుంబమును మిక్కిలి వివేకముతో పరిపాలించిన వారా యేసు ప్రభుని ప్రజలను మీ మీ శరణమందు కొనండి. శరణమందుకొనండి. మమ్ము
మిక్కిలి ప్రేమించడు తండ్రి, మమ్ము మిక్కిలిగా ప్రేమించడు తండ్రి, సకల పాపముల నుండి సకల పాపముల నుండి అశుద్ధము నుండి అశుద్ధము నుండి మమ్ము కాపాడండి. మమ్ము కాపాడండి. మహాబలము గల పోషకుడా, మహాబలము గల పోషకుడా, మేము పిశాచితో చేయు జగడములో మేము పిశాచితో చేయు జగడములో మీరు మహోన్నత మోక్షము నుండి మీరు మహోన్నత మోక్షము నుండి మమ్ము దయతో చూచి మమ్ము దయతో చూచి మాకు సహాయం చేయని అవతరించండి. మాకు సహాయం చేయని అవతరించండి. మరియు మీరు మరణాపాయము నుండి మరియు మరణాపాయము నుండి బాలయేసును కాపాడినట్లుగా బాలయేసును కాపాడినట్లు తిరుసభను శత్రువుల తంత్ర శోధనల నుండి శత్రువుల తంత్ర శోధనల నుండి సకల దురితముల నుండి సకల దురితముల నుండి కాపాడండి. కాపాడండి. మమ్ము నిత్యముగా నిత్యముగా మీ శరణములో నుంచుకొనండి. మీ శరణములో ఉంచుకొనండి. మీ సుమాతృకను అనుసరించి మీ సుమాతృకతను మీ అనుసరించి ఆదరువు క్రింద మీ ఆదరవు క్రింద పరిశుద్ధులముగా జీవించి పరిశుద్ధులుగా జీవించి భాగ్యమైన మరణము పొంది భాగ్యమైన మరణం పొంది నిత్యానంద మోక్షమున చేరునట్లు నిత్యానంద మోక్షములో చేరునట్లు ప్రార్థించండి. ప్రార్థించండి. ఆమెన్. ఆమేన్. ప్రియా సహోదరి సహోదరులారా, రేపటి నుంచి పునీత అంతోని వారికి నవదిన జపములు ప్రత్యక్ష ప్రసారం చేయబడతాయి. మధ్యాహ్నం 12 గంటలకు అంతోని వారి నవదిన పూజ రేపు మొదలుకొని 12వ తేదీ వరకు, ఆ తర్వాత 13వ తేదీ ఉడుముల బాల బిషప్ గారిచే మధ్యాహ్నం 12 గంటలకు ఇంగ్లీష్లో, సాయంత్రం 6 గంటలకు బిషప్ గారిచే మళ్ళీ తెలుగులో దివ్య బలి పూజ అర్పించబడతాయి. రేపటి నుంచి వరుసగా 9 రోజులు 9 వేర్వేరు గురువులచే 9 వేర్వేరు అంతోని వారి జీవిత అంశాలచే మనము ఈ దివ్య బలి పూజను అర్పించుకోబోతూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికే చాలామంది 10 రోజులు కూడా దివ్య బలి పూజను అర్పించడానికి ఫోన్లు చేస్తూ ఉన్నారు. 9 నవదిన రోజులు, ఆ తర్వాత పండుగ రోజు 13వ తేదీ. మరి మీరు కూడా మీ యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి వీలైనన్న ఎక్కువ రోజులు ఈ 10 రోజులు కానీ, లేదా నవదిన 9 రోజులు కానీ, లేదా 3 రోజులు కానీ, లేదా కనీసం ఒక్కరోజైనా ప్రతి కుటుంబం మీ యొక్క పరిస్థితిని బట్టి పూజను అర్పించుకోవాల్సిందిగా, చివరి నిమిషం వరకు కూడా ఎదురు చూడకుండా ముందుగానే మీ యొక్క పేర్లను, ఇప్పుడు దివ్యవాణికి ఒక నెంబర్ ఉంది 9696965611. ఆ తర్వాత ఆ నెంబర్కు డయల్ చేసినట్లయితే మీకు కొత్తగా మీకు పూజ కోసం చేస్తున్నారా, శుభాకాంక్షల కోసం చేస్తున్నారా, అంతోని వారి నవదిన జపం కోసం చేస్తున్నారా అని మిమ్మల్ని అడుగుతారు. దానికి సంబంధించిన నెంబర్ నొక్కినట్లయితే మిమ్మల్ని ఆ వ్యక్తి వద్దకు మీ ఫోన్ పోతూ ఉంది. కాబట్టి మీకు ఇంకా సులభతరం అవుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నవదిన ప్రార్థనను అర్పించుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాము. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ఎంత గొప్ప మనసయ్యా నీదెంత గొప్ప మనసయ్యా. సాకుడు తండ్రి జోజెప్ప నీదెంత గొప్ప మనసయ్యా. నీతిమంతుడా సి జోజెప్ప నీదెంత గొప్ప మనసయ్యా. ఎంత గొప్ప మనసయ్యా నీదెంత గొప్ప మనసయ్యా. సాకుడు తండ్రి జోజెప్ప నీతిమంతుడా జోజెప్ప.
కన్యమరియ గర్భమున లోకరక్షకుని చూశావు. ఎంత గొప్ప మనసయ్యా, ఎంత గొప్ప మనసయ్యా. హేరోదు కీడు నుండి తల్లి బిడ్డలను కాచావు. ఎంత గొప్ప మనసయ్యా, ఎంత గొప్ప మనసయ్యా. కన్యమరియ గర్భమున లోకరక్షకుని చూసి హేరోదు కీడు నుండి తల్లి బిడ్డలను కాచి లోకమంత తానైన లోకేశుని చేయి పట్టి నడిపించిన నాయక మా ప్రియ పాలక, నడిపించిన నాయక మా ప్రియ పాలక. ఎంత గొప్ప మనసయ్యా, నీదెంత గొప్ప మనసయ్యా. చాకుడు తండ్రి జోజప్ప, నీదెంత గొప్ప మనసయ్యా. నీతిమంతుడా శ్రీ జోజప్ప, నీదెంత గొప్ప మనసయ్యా. సాకుదు తండ్రి జోజప్ప, నీదెంత గొప్ప మనసయ్యా. నీతిమంతుడా శ్రీ జోజప్ప, నీదెంత గొప్ప మనసయ్యా. సాకుడు తండ్రి జోజప్ప, నీదెంత గొప్ప మనసయ్యా. నీతిమంతుడా శ్రీ జోజప్ప, నీదెంత గొప్ప మనసయ్యా.